హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సఫాయి కర్మచారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది రీఓపెన్ అయితే కావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ సఫాయి కర్మచారి, ఇక్కడ సబ్ స్టాఫ్, ఇక్కడ 2024 2025 సంబంధించింది. అండ్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి, సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రీఅప్లై. సో ఆల్రెడీ ఇక్కడైతే మీరు సఫాయి కర్మచారికి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీరు అప్లై చేసి ఉంటే మళ్ళీ మీరు రీఅప్లై చేయడానికి అయితే వీలైతే లేదు. సో ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మళ్ళీ చేయడానికి అయితే వీలైతే లేదు. సో ఆ తర్వాత ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 21 జూన్ నుండి 27 జూన్ వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత అండర్ ఎడ్యుకేటివ్ వాళ్ళకి వచ్చేసి 850 రూపీస్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో అండ్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడైతే సఫాయి కర్మచారి, ఇక్కడ ఇక్కడ సబ్ స్టాఫ్ అనేది ఇచ్చారు. సో చూసుకోండి. అండ్ మనకు సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ మనకు సాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇక్కడ 30 మార్చ్ 2023 వరకు అయితే కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సో కావాలంటే తర్వాత అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. ఒకవేళ ఫైనల్ కట్ ఆఫ్ అయితే రాలేదు ఇంకా. సో వాళ్ళైతే ఇక్కడ దాకా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ 10th స్టాండర్డ్ పాస్. సో ఓన్లీ 10th పాస్ అయి ఉంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అండ్ మీకు సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఆన్లైన్ అప్లై అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం సఫాయి కర్మచారికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, సో మనకు ఓల్డ్ డేట్ వచ్చేసి ఇక్కడ 20 డిసెంబర్ 2023 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడ 16th జనవరి 2024 అయితే మనకు ఆల్రెడీ అయితే ఓల్డ్ నోటిఫికేషన్ అనమాట డేటు. సో రీఓపెన్ వచ్చేసి మనకు 21 జూన్ నుండి 27 జూన్ వరకు అయితే ఇక్కడ డేట్ అయితే ఇచ్చారనమాట. సో అండ్ మనకు ఆన్లైన్ ఫీజ్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ యాజ్ టీజ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో క్యాపిటల్లో కాకుండా స్మాల్లో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చేసి gmail.com అనేది సెట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి పూర్తిగా ఇక్కడ మీ యొక్క పూర్తిగా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ తర్వాత gmail.com అని ఈ విధంగా అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసే గైడ్లైన్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు గైడ్లైన్స్ సంబంధించిన ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎంత కేబీలో కావాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో అండ్ డైమెన్షన్ వచ్చేసి 200x330 పిక్సెల్ అయితే ఇచ్చారు. సో మనకు ఫైల్ సైజ్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ సిగ్నేచర్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ ఇక్కడ లాస్ట్కి అయితే మనం చేయాలి కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ అయితే 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే లాస్ట్ అయితే చూపెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో దీంట్లో అయితే టిక్ బాక్స్ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి, అగ్రీ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ 10 to 20 కేబీస్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో సిగ్నేచర్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్లో బ్యాక్ లెటర్ అయితే ఉండదు, మన యొక్క స్టైల్లో అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ మై దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఆల్సో అగ్రీ ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా జోన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే రీజన్ అయితే వస్తుంది. మీ యొక్క రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టేట్ వాంట్ టు అప్లై. సో మీ యొక్క స్టేట్ సంబంధించిన ఇక్కడైతే టెరిటరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే
మనం ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన ఇక్కడైతే రీడ్, రైట్, స్పీక్ మాట్లాడడం అయితే రావాలి. సో ఇక్కడ రాయడం, తర్వాత మాట్లాడడం, ఈ విధంగా అయితే చదవడం అయితే రావాలని ఇక్కడైతే మీకు సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ లోకల్ రెసిడెన్సీ ఆఫ్ ద స్టేట్ యూనియన్ టెరిటరీ. సో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాడ్ యూ అప్లైడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సఫాయి కర్మచారి ఇక్కడ సబ్ స్టాఫ్ 12-13 అంటే మనకు 2012-13లో మీరు ఏమైనా అప్లై చేస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు జనరల్ ఓబీసీ అయితే ఓబీసీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ పర్సన్ మీరు 40% ఎబో ఉంటే డిజబిలిటీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎబో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది. సో ఇదైతే ఆటోమేటిక్ అనేది మనకు ఆఫ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీ సంబంధించింది. ఇదైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎక్స్‌పీరియన్స్ మ్యాన్ అయితే యెస్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ ఇక్కడ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ యాక్షన్ ఏదైనా సర్వీస్ మ్యాన్ సంబంధించిన కిల్డ్ అయితే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అంటే డీఎక్స్‌కి సంబంధించింది. ఆ తర్వాత ఆర్ యూ ఎంప్లాయీ సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ మీరు ఎంప్లాయీగా ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే పిఎఫ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్. సో మీకు రిలాక్సేషన్ అని డివైర్స్ కానీ ఇక్కడ లీగల్ సపరేట్ కానీ ఏమైనా హస్బెండ్స్ వైఫ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మైనారిటీ ఎంట్రీ ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేషనల్ లేదా సిటిజన్షిప్. సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. సో మీ యొక్క ఐడి ప్రూఫ్ను ఈ యొక్క అప్లికేషన్ కదా. సో మీ యొక్క అప్లికేషన్లో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఉన్న సేమ్ యాజ్ ఉండాలన్నమాట. ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అండ్ సేమ్ యాస్టీస్గా ఉన్నాయి. మీకు సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా ఇక్కడ ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే వాళ్ళు క్లారిటీగా అయితే అన్నారు. సో మీ యొక్క ఐడి ప్రూఫ్ను మీ యొక్క అప్లికేషన్ అయితే మ్యాచ్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే గమనించండి. సో ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హిందీ మీడియం ఆఫ్ పేపర్ ఇన్ ఎగ్జామినేషన్ హౌ టు యూ విల్ లైక్ పేపర్. సో మీరైతే ఏ లాంగ్వేజ్ అయితే రాద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడైతే మీ యొక్క డే, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా అనేది ఇక్కడ ఏజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ జెండర్. సో మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే వాళ్ళకి సంబంధించిన నేమ్ ఇచ్చేయండి. వాళ్ళు మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాలి. కరెస్పాండ్ అడ్రస్ అనమాట. మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు అనేది ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ లైన్ వచ్చేసి మీ యొక్క మండల్ డిస్టిక్ అనేది ఈ విధంగా మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క డిస్టిక్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. డిస్టిక్ పిన్ కోడ్ అనేది. సో ఇచ్చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ డ్రెస్ ఏముంటే ఇక్కడైతే దీంట్లో టిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు పర్మనెంట్ డ్రెస్ వేరే ఉంటే ఇక్కడ పర్మనెంట్ డ్రెస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే టిక్ బాక్స్లో సేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఎవరికి ఇస్తున్నారో కరెస్పాండ్ డ్రెస్ ఇక్కడ పర్మనెంట్ డ్రెస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎర్రర్ వస్తే మీరు జాగ్రత్తగా చూసి మళ్ళీ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇక్కడ 31 మార్చ్ 2023 వరకు అయితే ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఎస్ఎస్సి సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే ఆటోమేటిక్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు 10th అయితే ఎప్పుడైతే పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడ డేట్, తర్వాత మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన 10thలో ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఉన్నాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడ్స్ మీరు ఫస్టా, సెకండా, క్లాస్ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి.
సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాసింగ్ ఇక్కడ డేట్, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా తర్వాత మీ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్మీడియేట్‌లో ఎంత మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో అంత మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫస్టా, సెకండా ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ డిగ్రీ నేమ్ లేదా సబ్జెక్ట్ నేమ్, స్ట్రీమ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో బోర్డ్ నేమ్ లేదా స్ట్రీమ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసి ఈ విధంగా. సో ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో ఎంత మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ సెకండ్ ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అదర్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీ యొక్క పాసింగ్ డే, మంత్, ఇయర్ ఇచ్చేసిన తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత మీకు సంబంధించిన క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ ప్రజెంట్ ఉంటే మీరు ప్రజెంట్ వర్కింగ్ ఉంటే ఇక్కడ ఇది చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది 2 వరకు అయితే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కంప్లీట్ అయిపోతే ఇక్కడైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మీరు అప్లై ఇక్కడ చేసారో సర్వీస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇక్కడ రీజన్ ఆఫ్ లీవింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్, ఇక్కడ మంత్, ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇచ్చేసేయండి. తర్వాత మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వెదర్ డిజబుల్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో మీరు పరీక్షకు ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించిన వాళ్ళకైతే. సో కావాలంటే మీరు ఎస్ అయితే చేసేయండి. సో ఇదైతే మనకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు పరీక్షకు ముందు మీరు ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటున్నారని అంటున్నారు. సో ఇక్కడ మీకు కావాలంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మీకు సపోజ్ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అని టైప్ చేయండి. సో ఇక్కడ క్యాపిటల్ తెలుగు అని టైప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీకు రాయడం, ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ ఉంటే ఇక్కడ మీకు హిందీ వస్తే హిందీ అనేది టైప్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చదవడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి జాగ్రత్తగా. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం రాదు. సో ఇక్కడైతే జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. సో ఇక్కడ అగ్రి చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ వ్యాలిడ్ ఫిల్ ద అప్లికేషన్ కదా. సో దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడైతే మనకు దేర్ ఈస్ చేంజెస్ ఇన్ మై నేమ్ అండ్ ఐ బ్రింగ్ టు డాక్యుమెంటరీ ప్రూఫ్ సేమ్ ద ఎగ్జామ్ టైమింగ్. సో ఇదేంటే దీంట్లో క్లిక్ చేసేయండి, లేకపోతే ఈ రెండింటికి అయితే అగ్రి చేసి ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత 1 కంప్లీటేషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ ద విల్ బి పర్మిట్ అని చూపెడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే పోతుంది అనమాట అండ్ పేమెంట్ అనేది. సో ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఆర్ యూ షూట్ టు కంటిన్యూ అయితే చూపెడుతుంది. సో ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు ప్రివ్యూ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయాలి. తర్వాత హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇక్కడ గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే గైడ్లైన్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే ద అప్లికెంట్ హ్యాస్ టు రైట్ ద డిక్లరేషన్ ఇంగ్లీష్ క్లియర్లీ ఆన్ ఏ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ తో అయితే రాయాలన్నమాట. మనం బ్లాక్ ఇంక్ తో వైట్ పేపర్ మీద అయితే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే రాయాలి. సో జేపీజే ఫార్మ్ అయితే ఉండాలి. ఇక్కడ 800 to 400 పిక్సెల్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే 50 నుండి 100 కేబీస్ మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడైతే మీ యొక్క లెఫ్ట్ థంబ్ తర్వాత హ్యాండ్ రిటన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో మనకు హ్యాండ్ రిటన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఐబీపీఎస్ అని సెర్చ్ చేస్తే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సెట్ చేస్తే ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఐ దగ్గర ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఐ దగ్గర నుండి ఇక్కడైతే మనకు రిక్వైర్డ్ ఉన్నాయి కదా. సో ఈ రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ 50 నుండి 100 కేబీలు అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత అయితే వస్తుంది. సో వ్యూ అయితే చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆర్ యూ షూర్ దట్ ద ఎంటర్డ్ ఇన్ ఈజ్ కరెక్ట్ యాజ్ నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎటువంటి ఎడిట్ కానీ ఇక్కడ చేంజెస్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ అయితే అంటున్నారు. సో ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే ఇక్కడ మిస్టేక్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే క్యాప్చర్ అయితే క్యాప్చర్ పడుతుంది కదా. సో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి.
సో ఇచ్చేస్తే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట పేజ్ అనేది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇక్కడ వ్యాలిడ్ క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కార్డ్ హోల్డర్ మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో అదే విధంగా ఇక్కడ ఇచ్చి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు వేరే ఇక్కడ వ్యాలిడ్ క్యాష్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ ఉంటే మీకు సంబంధించిన యూపీఐ ద్వారా అయితే ఇక్కడ మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ యొక్క ఫామ్ని మీరైతే ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ పైన మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ ప్రింట్ అయితే అయిపోతుంది. అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సఫాయి కర్మచారికి సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.